సో యూజువల్గా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమైన చర్చెస్ ఏంటంటే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, సిఎస్ఐ చర్చ్ అని, బ్యాప్టిస్ట్ చర్చ్ అని, మెథడిస్ట్ చర్చ్, లూథరన్ చర్చ్. సో ఇట్లా కొన్ని చర్చెస్ ఉన్నాయి. ఇఫ్ మీరు చూస్తే నేను ఈ రోమన్ క్యాథలిక్ చర్చెస్ గురించి మాట్లాడలేదు, అది సపరేట్ టాపిక్, దాని గురించి మనం ఇంకోసారి మాట్లాడదాం. ఇప్పుడు నా ఫోకస్ ప్రొటెస్టెంట్ చర్చెస్ గురించి. సో ఈ ట్రెడిషనల్ చర్చెస్ ఉన్నాయి కదండి, ఈ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, బ్యాప్టిస్ట్ చర్చ్, మెథడిస్ట్ చర్చ్, లూథరన్ చర్చ్, ఇవి స్థాపించిన ఆ తెల్లవాళ్ళు స్థాపించినాక నెమ్మదిగా వాళ్ళు ఇండియన్స్ని ట్రైన్ చేశారు. అంటే ఒక ఎస్టాబ్లిష్మెంట్ లాగా ఈ చర్చెస్ని బిల్డ్ చేశారు. దీనికంతా సెంట్రల్ అథారిటీ ఉండేది, ఒక ఆఫీసు, అక్కడ నుంచి లేకపోతే బైబిల్ థియలాజికల్ కాలేజెస్ అని ఉన్నాయి కదా, అక్కడ కొంతమందిని తీసుకెళ్ళి ట్రైన్ చేసి కొన్ని సంవత్సరాలు వాళ్ళని అక్కడ నుంచి పంపించి పాస్టర్ లాగా వాడుకుని వాళ్ళు కొన్ని జీతాలు కూడా ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో కాదు, ఈ రోజు వరకు కూడా ఆ డినామినేషన్స్లో ఉన్న వాళ్ళకి జీతాలు ఇవ్వటం ఇంకా అది కంటిన్యూ అవుతున్న ట్రెడిషన్. సో ఈ చర్చెస్